హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ శాంతి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. వదిన అన్నయ్య యూకే నుంచి ఇండియాకి వచ్చారనమాట. ఇంకా ఇల్లు మొత్తం సందడిగా ఉందన్నమాట. ఇక్కడేమో మా అన్నయ్య ఇక్కడ ఫేస్ చూపించట్లేదు అనమాట, కెమెరా ఆన్లో ఉందని చెప్పేసి. సో సిగ్గుపడుతున్నాడు కొంచెం. ఇక్కడ మా దగ్గర ఏం చెప్తుందో చూడండి. వైఫ్ అండి, ఫ్రమ్ యూకే. హాయ్ చెప్పండి అందరు. హాయ్. ఇంతకీ ధీరు అక్క అంటుంది. ఇంతకీ ధీరు అక్క ఎవరా అని ఆలోచిస్తున్నారేమో. ధీరు అక్క అంటే మా వదినోళ్ళ ఆడబడుచు అనమాట. సో ఈ వీడియో నేను పెట్టకముందు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అనేవి పోస్ట్ చేశాను. ఈ ఫేస్ అనేది మీరు అక్కడ చూసే ఉంటారు ఇన్స్టాగ్రామ్లో నా పేజ్లో. అండ్ ఇక్కడ కొంచెం బ్రేక్ఫాస్ట్ అది అయినాక మా దేవబాబు బొమ్మలతోటి మా వదినను ధీరు అక్క ఇక్కడ ఆడుకుంటున్నారనమాట. వాడిని ఏడిపిస్తున్నారు. చూడరా మేము ఎక్కాము, ఇలా ట్రై చేస్తున్నామని చెప్పేసి అలా సరదాగా ఎంజాయ్ చేసుకుంటూ ఇంకా ఆడిస్తూ ఉన్నారనమాట మా దేవబాబుని. నేను వాడికేమో ఫుడ్ పెడుతున్నాను. అందరిది అయిపోయింది బ్రేక్ఫాస్ట్. ఇంక ఇక్కడ నుంచి మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయినాక కూడా ఇంకా మేము షాపింగ్ అనేది స్టార్ట్ అయ్యామన్నమాట క్యాబ్లో. సో ఇక్కడ ధీరు అక్కే కదా, ఇంకా మీ వదినే కదా, ఇంకా ఎవరు వచ్చారా అని ఆలోచిస్తున్నారు. అక్కడ ప్రేమి అని ఒక అమ్మాయి ఉంది, మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళనమాట తను. సో ఇక్కడ మేమందరం స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. రీల్స్ అవి కూడా చేసాము, మంచిగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ కూడా చేసాము. చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేసేసుకోండి. ఇక్కడ మా బావ అనమాట, ధీరు ఒక వాళ్ళ హస్బెండ్ అనమాట. ఆయన నేను వీడియోలో హాయ్ చెప్పమనంటే నేను కొంచెం ప్రొఫెషనల్ అమ్మా, నేను చెప్పలేను అని చెప్పేసి మొహమాటం పడుతున్నారనమాట. నేను అలా ఉంచేసరికి ఇంక కెమెరా లాస్ట్కి హాయ్ అనేది అలా చెప్తున్నారనమాట. ఇక్కడ మేము మదీనాకు వచ్చేసాం అనమాట షాపింగ్ చేసుకోవడానికి. ఇక్కడ మా బావ ఇక్కడేమో మా బావ మా ట్రాలీ తీసుకొని వస్తున్నారనమాట. బాగా కష్టం అలా ట్రాలీ తీసుకొస్తుంటే ఇక్కడ మా ధీరు అక్క ఏమంటుందో చూడండి. మర్దల కోసం ఆ మాత్రం కష్టపడాలి అని చెప్పేసి అలా కామెడీ చేస్తుందనమాట. ఇక్కడ మేము అందరం ఇక్కడ నడుచుకుంటూ ఏ షాప్కి వెళ్ళాలి అని చెప్పేసి మాట్లాడుకుంటూ నిదానంగా వెళ్తున్నాం అనమాట. ఒక షాప్ అనేది ఫిక్స్ అయ్యాము, ఇంకా అక్కడికి వెళ్దామని చెప్పేసి ఫైనల్ అయ్యామన్నమాట. మా వదిన వాళ్ళకి శారీస్ పెడదామని చెప్పేసి ఇక్కడ షాపింగ్ అనమాట. ఇంకా వదిన శారీస్ అవి తీసుకుంటుంది అనమాట, సెలెక్ట్ చేసుకుంటుంది ఏమేమి తీసుకుందాం ఎవరెవరికి అని చెప్పేసి. ఇక్కడ హాయ్ చెప్పండి. ఎక్కడికి వెళ్తామో చెప్పు. ఎక్కడికి వెళ్తాం? విజయవాడ వెళ్తున్నాం. తిరుగుదే ఇంకా అదనమాట సంగతి. షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా నైట్ రిటర్న్ అయిపోయామన్నమాట. 8 టైం అయిపోయినట్టుంది. మేము నైట్ రిటర్న్ అయ్యేసరికి విజయవాడ అనమాట. విజయవాడ వెళ్ళిపోతున్నాము అందరం. మేము ఒక 1 వీక్ ఉందామని ప్లాన్ అనమాట మాకైతే. ఇంకా వదిన వాళ్ళైతే తిరుపతి ఇలా అరుణాచలం ట్రిప్ అనేవి ప్లాన్ ఉన్నాయన్నమాట వాళ్ళకి. సో ఇక్కడ మేమేమో అందరం నైట్ అలా ఎంజాయ్ చేసుకుంటూ సాంగ్స్ పెట్టుకుంటూ చక్కగా వెళ్ళిపోతున్నాం అనమాట. మధ్యలో ఇంకా టీ బ్రేక్కి ఆగామన్నమాట. ఇక్కడ టీ తాగేవాళ్ళు టీ అండ్ కాఫీ తాగేవాళ్ళు కాఫీ ఇక్కడ తాగుతున్నాం అనమాట. వెదర్ చాలా కూల్గా ఉంది. ఇంకా బయట అలాగా హాట్గా తాగుదామని చెప్పేసి ఆగాము. ఇంకా అక్కడ చిన్న బ్రేక్ తీసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. క్లాప్స్. తెలిసిన పాటలు అనుకోండి పాడతాం, తెలియని పాటలు తెలుగు కాదు తెలిసిన వదిన ఊరికి డాన్స్ స్టెప్ డాన్స్
తను వచ్చెనంట తను వచ్చెనంట. మేము నైట్ 2:00 3:00 అయిపోయిందనమాట. మాకు మిడ్ నైట్ విజయవాడ వెళ్ళేసరికి ఇంటికి రీచ్ అయ్యేసరికి ఇంకా నైట్ నేను క్లిప్స్ తీయలేదనమాట. నైట్ అయిపోయింది అని చెప్పేసి మిడ్ నైట్. సో ఇంక నేను మార్నింగ్ ఎక్కడ తీసుకెళ్తున్నాను మా దేవబాబుని ఆటోలో అని అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్తున్నామంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. చూసారా మా దేవబాబు స్టైల్ మంచి మూడ్లో ఉన్నాడనమాట. సో నేను ఆ రోజు ఎందుకు తీసుకెళ్తున్నానంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మా పెద్ద మావయ్య చనిపోయారు కదా, ఆయన బర్త్డే అనమాట, January 11th ఆ రోజు. సో ఇంకా మేము ఆ రోజు బట్టలు అవి పెట్టారనమాట ఫోటోకి. ఇంకా నేను దండం పెట్టుకొని కాసేపు అలా స్పెండ్ చేద్దాం అందరితో అని చెప్పేసి ఇంకా అటు వెళ్ళాను అనమాట ఆ రోజు. మా మావయ్య ఉన్నప్పుడు మా మావయ్య వాల్యూ మాకు తెలియలేదు. తర్వాత తెలిసిందన్నమాట. చాలా బాధ అనిపిస్తుంది. రోజు గుర్తొస్తూనే ఉంటారు, గుర్తు రానట్టే ఉంటాం బయట, కానీ లోపల అనేది ఉంటుంది కదా, ఎవరైనా చనిపోతే ఆ ఫీలింగ్ కానీ ఆ బాధ కానీ. మా తాతయ్య మాకన్నా దారుణం అనమాట. ఎంతైనా పెద్ద కొడుకు కదా, చిన్నప్పుడు నుంచి చూసుకున్నారు కదా, పక్కనే ఉండడం వల్ల ఆయన ఆ రోజు మాత్రం ఫోటో చూస్తూనే ఉంటారు, ఏడుస్తూనే ఉంటారు ప్రతిరోజు అనమాట. చనిపోయిన రోజు కానీ బర్త్డే రోజు అని కాదు, ప్రతిరోజు ఏడుస్తూనే ఉంటారనమాట. ఇక్కడిక్కడ ఫుడ్ అది తినేసి కంప్లీట్ చేసుకొని ఇంకా మా మావయ్యకి కేక్ కట్ చేపిద్దామని చెప్పేసి పిల్లలందరితోటి ఇక్కడ నేను మా చెల్లి అండ్ ఇంకో మావయ్య అనమాట, సెకండ్ మావయ్య, ఇంకో బుడ్డదనమాట, మా చుట్టాల బుడ్డదనమాట. మా దేవబాబుని తీసుకురాలేదు, పడుకున్నాడు అని చెప్పేసి ఇక్కడ మేము కేక్ అది సెలెక్ట్ చేసుకుంటున్నాము. అది ప్యాకింగ్ అవుతుంది. ఈలో 11 బుడ్డదని చెప్పా కదా, మా చుట్టాల్లో బుడ్డదనమాట, బాగుంటుంది ఆ బుడ్డది కూడా. సో ఇక్కడ మా చిన్నమేమో కేక్ కొనిపించు, అది కొనిపించు, ఇది కొనిపించు అని చెప్పి తినేస్తున్నాడు అనమాట నన్ను. ఇంక ఇలా కాదులే అని చెప్పేసి ఇంకొక అడిగింది కొనిపించాను అనమాట. ఇంకా పద కొనిపిస్తా అని చెప్పేసి ఆయన అడిగింది కొనిపించేసాను అనమాట. ఇక్కడ ఫస్ట్ నాకే పెట్టారనమాట, తిను అని చెప్పేసి అలాగా. తీసుకో. ఇంకా లాస్ట్గా కేక్ అది ప్యాక్ చేయించుకున్నాం. ఇంకా 2-3 ఐటమ్స్ స్నాక్ ఐటమ్స్ అలా తీసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. మా దేవబాబు లేచిపోయి ఉంటాడో ఏం చేస్తున్నాడో ఏంటో అని చెప్పేసి అదొక చిన్న టెన్షన్ అనమాట నాకు మనసులో. సో ఇంకా ఫాస్ట్గా కానిచ్చేసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చినాక ఇక్కడ మా దేవబాబుని కేక్ కట్ చేయరా అని చెప్తే చూడండి ఎలా కేక్ కట్ చేస్తున్నాడో, వెళ్ళి ఎలా స్టైల్గా వెళ్తున్నాడో. వాడికి చిన్న పిల్లకేసారి అంత క్యూట్గా ఉన్నాడో. మీకు ఈ ఫుల్ వీడియో కావాలి అనుకుంటే షార్ట్ ఈ మా దేవబాబు సీన్సే నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. కేక్ కట్ చేసింది, కేక్ మా పెద్ద మావయ్యకి ఫోటో దగ్గర పెట్టింది అవన్నీ అప్లోడ్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో కూడా, చూసేయండి ఎంత క్యూట్గా ఉన్నాడో. ఇంక ఇక్కడ కేక్ పెట్టి దండం పెట్టుకో అని మా అమ్మమ్మ చెప్తుంటే చక్కగా దండం అది పెట్టుకుంటున్నాడు అనమాట. చాలా బుద్ధిమంతుల్లాగా చేస్తున్నాడు క్యూట్గా పనులన్నీ. సో ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడ రిటర్న్ అయ్యి వెళ్ళిపోతున్నాను అనమాట మా అత్తయ్య వాళ్ళ ఇంటికి. ఎందుకంటే వదిన వాళ్ళు కళ్యాణం చేయించుకుంటున్నారు, వదిన అన్నయ్య. ఇంక అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాను అనమాట. 5 అనుకుంటా అలా నేను మళ్ళీ రిటర్న్ అయిపోయాయి వెళ్ళిపోతున్నాను అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి. ఇంక అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ చూపిస్తాను కళ్యాణం ఎలా జరిగింది ఏంటి అనేది మీకు. నేను ఇంక అక్కడ రిటర్న్ అయిపోయి వచ్చేసాను కదా మమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి. అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసి చక్కగా ఫ్రెష్ అయిపోయి ఇంకా ఆటోలో స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాను అనమాట. నేను ఇంకో అత్తయ్య అనమాట, అత్తయ్య వాళ్ళ అక్క అనమాట. అండ్ ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ వదిన అనమాట. అంటే ఈ అత్తయ్య ఉన్నారు కదా, ఆ అత్తయ్య వాళ్ళ కోడలు అనమాట. ఇంకా ముగ్గురం కలిసి బుడ్డోని తీసుకొని వెళ్తున్నాం అనమాట. అత్తయ్య వాళ్ళేమో ఇంకో ఆటోలో వస్తున్నారనమాట. అలా 3 మెంబర్స్ ర్యాపిడో అది బుక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం అనమాట. మెచ్చరే
నంచి అంటారు కనిపించలేదుగా ఆటోలో. లెగ్గిన్ టాప్ వేసుకుంటారు. మా బావగారు అనమాట. ఇంకా అక్కడ నేను కళ్యాణం దగ్గరికి వచ్చేసాను అనమాట. వదిన వాళ్ళ ఇంటి దగ్గర అనమాట జరుగుతుంది కళ్యాణం. ఇంకా వదిన దీరు అక్కడేమో పూజకి సంబంధించినవి చేస్తున్నారనమాట. ఇక్కడేమో అంతా డెకరేషన్ చూసారు కదా, చాలా బాగుంది. డెకరేషన్ ఎవరు చేశారా అని అనుకుంటున్నారా? వదిన వాళ్ళ హస్బెండ్ ఐడియల్ ఈవెంట్స్ ఉంది కాబట్టి వాళ్ళ కుర్రోళ్ళు ఉంటారనమాట. ఇంకా వాళ్ళే చేసేస్తారనమాట డెకరేషన్ అనేది. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇంకా పూజారి గారు కూడా దేవుడి దగ్గర కావాల్సిన పువ్వులు అని చెప్పేసి అక్కడ ఆయన దేవుడి దగ్గర డెకరేషన్ చేసుకుంటున్నారు. ఇక్కడేమో వదిన ఏమో నన్ను చూసి నవ్వుతుందనమాట, వీడియో తీస్తున్నాను అని చెప్పేసి. ఇక్కడ అందరేమో పూలు అవన్నీ ఒలుస్తున్నారనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పనిలో ఉన్నారనమాట. సో ఇక్కడ మా బావ చూసారా చక్కగా రెడీ అయిపోయారు. ఈవినింగ్కి ఫ్రెష్గా కనిపిస్తున్నారు. ఇంకా దేవుడి దగ్గర పూజ అయితే స్టార్ట్ అవ్వలేదన్నమాట. స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు. ఇంకా అంతా కావాల్సినవి అన్నీ దగ్గర పెట్టుకుంటున్నారనమాట. ఏమేం కావాలి అని చెప్పేసి మళ్ళీ వెళ్ళకూడదు కదా పూజలో కూర్చున్నప్పుడు. అందుకనే ముందుగా దగ్గర పెట్టుకుంటున్నారనమాట అంతా. పుణ్యాహమస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, అవిఘ్నమస్తు, అతలమైశ్వర్యమస్తు, యత్పాపం తత్ప్రతిహతమస్తు, శ్రేయస్తదస్తు, శుభం కర్మాస్తు, శుభపక్షోస్తు, శివార్పవస్తు, శివాణి భవంతు, సర్వకర్మ సమృద్ధిరస్తు, సర్వధనధాన్య సంపూర్ణమస్తు, యత్పుణ్యం నక్షత్రం భక్తుర్గీతోపముషం యథా వై సూర్య ఉదేతి అథ నక్షత్రం. అక్కడేమో పూజ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. అయ్యింది ఆల్రెడీ. ఇక్కడ మేమందరం ఏమో కూర్చున్నాం అనమాట పూజ దగ్గరే. ఇక్కడ మా అక్క వీళ్ళందరేమో మా అక్కలు అండ్ అత్తయ్యలు ఇంక ఇక్కడ అక్కలేమో అందరూ హాయ్ చెప్పారు. అత్తయ్య ఏమో కొంచెం సిగ్గుపడి మొహం అద్దించుకున్నారనమాట, అటువైపు కెమెరా పెట్టానని చెప్పేసి. సో ఇక్కడేమో మంచిగా పూజ జరుగుతుంది. చక్కగా ఫొటోస్ అవి కూడా తీసినారనమాట వీడియోగ్రాఫర్. ఇక్కడ మా దేవ చూడండి. నందన్ తమ్ముడు ముద్దు పెట్టు తమ్ముడికి, ముద్దు పెట్టు తమ్ముడికి, ఇక్కడ ముద్దు పెట్టు. మా దేవబాబు సంగతి తెలిసిందేగా. ఎవరినైనా ఎత్తుకుంటే మాత్రం వీడికి కుళ్ళు వచ్చేస్తుంది అనమాట, ఎత్తుకున్నా అని చెప్పేసి. ఇంకా అక్కడ గూడెంలో జరుగుతుందనమాట. గూడెం ఉంటాయి అక్కడ కళ్యాణం అనేది. ఇక్కడ నేను ఇంట్లోకి వచ్చానమాట నార్మల్గా కాసేపు. ఇక్కడ మా దేవబాబుని వాడిని ఎత్తుకున్నా అని చెప్పేసి కుళ్ళిపోతున్నాడు అనమాట. ఇంకా అత్తయ్య వాళ్ళు బట్టలు పెడుతున్నారని అంటే మళ్ళీ పిలిచారు. ఒడిబియ్యం అయి పోయడానికి మీరు కూడా రండి అని అంటే ఇంట్లో నుంచి ఇంకక్కడికి వెళ్ళి ఒడిబియ్యం అది దేవుడి దగ్గర పోసేసి ఇక్కడేమో అత్తయ్య వాళ్ళు బట్టలు అది పెడుతున్నారనమాట. సుమంగళీర్యం మధురిమాగంధమేదస్యదా సౌభాగ్యమస్మే తద్వారాధాస్తం విపరేదన. ఇంకా పూజది కంప్లీట్ అయిపోయింది. ఇంకా టిఫిన్ వచ్చేసేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా మన ఛానల్ నుంచి మంచి మంచి వీడియోస్ అప్లోడ్ అవబోతున్నాయి. స్టే ట్యూన్. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.